అత్యంత మహత్యం కలిగిన పుష్పం. ఈ పుష్పంతో శివుణ్ణి పూజించడం వల్ల విశేష ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆ పుష్పమే బోళాశంకరుడు మెచ్చిన నాగమల్లి పుష్పం. ఈ పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పంలాగా ఉంటుంది. ఈ వృక్షం ఆకులు వెంట్రుకలలాగా ఉంటాయి. ఈ శివలింగ పుష్పాలు కొమ్మలకు పూయకుండగా వెంట్రుకల లాంటి భాగాలకు పూయడమే ఈ పూల యొక్క ప్రత్యేకత. ఈ పువ్వులపైన నాగ పడగ కప్పినట్టు ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. ఈ పుష్పాలను నాగమల్లి, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు. ఇవి ఎంతో చక్కని పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి. హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఈ చెట్టు ప్రతి భాగంలోనూ శివుడు నెలకొని ఉంటాడని భావిస్తారు. ఈ పుష్పాలు సర్వదేవతలకు, ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ పుష్పాలతో శివుణ్ణి పూజించడం ప్రతి భక్తునికి కూడా ఒక వరం. ఈ పుష్పాలతో శివుణ్ణి పూజించిన వారికి జన్మ రాహిత్యాన్ని పొంది అంతిమంగా కైవల్యం పొందుతారని శివపురాణం చెబుతోంది. శివలింగ పుష్పాలను ఏ దేవునికైనా సమర్పించేటప్పుడు తలపై లేదా భుజ స్కంధాలపై మాత్రమే సమర్పించాలి. ఈ విధంగా శివలింగ పుష్పంతో పూజలు చేస్తే కోరిన కోరికలు తీరతాయని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. అత్యంత మహత్యం కలిగిన పుష్పాలలో శివలింగ పుష్పాలను ముఖ్యంగా చెబుతారు. ఈ పుష్పంతో శివుణ్ణి పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని, ఈ పుష్పాలు శివలింగ వృక్షం నుండి లభిస్తాయని చెబుతారు. శివలింగ వృక్షాలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో, దక్షిణ అమెరికాలో ఎక్కువగా ఉంటాయి. దీనిని నాగలింగ వృక్షం అని కూడా అంటారు. సృష్టిలో ప్రతి ఒక్కటి ఆ పరమాత్మని సృష్టిస్తాడు. అందులో ఆ మహా అద్భుతాలలో నాగమల్లి పుష్పాన్ని చేర్చవచ్చు. ఆ శంకరుడు మెచ్చిన నాగమల్లి పుష్పాలతో శివార్చన చేసిన వారికి జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. వీలైతే మీరు కూడా నాగమల్లి పుష్పాలను ఆ శివుడికి అర్పించి ఆయన యొక్క కరుణ కటాక్షాలను పొందగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సిరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగమల్లి పుష్పంపై మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.